దేవుని అత్యంత శ్రేష్టమైన ఘనమైన నామానికి మహామహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మరొక మారు మీ అందరికీ మరొక ప్రాతకాలపు దినపు శుభములు మా పక్షముగా, మా పరిచర్యల పక్షంగా తెలియపరుస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ప్రభు మహాకృపలో బాగున్నారని తలంచుచూ ఉన్నాం. మీ కొరకు మానుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ మీరు బలపరచబడాలని, మీరు స్థిరపరచబడాలని, మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు, మీరు పొందుతున్నటువంటి సంతోషం, ఆనందం మేము వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ప్రభులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. అయితే ప్రతిదినం వలె ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆశపడుతూ ఉన్నారా? రండి, మన పరిశుద్ధ లేఖనాలను తెరిచి ఈ దినం కొరకే చిన్న మాట మనం చదువుకుందాం. మన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అగునో, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆహా, ఎంత అద్భుతం! దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలోనూ దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, ఫలభరితముగాను మార్చి పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడి ఈ దినమంతటి కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని ప్రియపిల్లరా, ఉదయకాల సమయంలో దేవుడు ఎంత చక్కని మాటను మనకిస్తున్నాడో మనం చూడవచ్చు. ఏమంటున్నాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వారంట ధన్యులంట. ఎందుకు ధన్యులు అనంటే, దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారు కాబట్టి వారు ధన్యులవుతారు. ప్రియమైనటువంటి దేవుని ప్రియపిల్లారా, ఈరోజు మనం ఎన్నో ఆశలు, ఆశయాలు మనం పొందాలని, ఇక నాకేముందిలే, నా గోల్ నేను రీచ్ అవుతానులే, నా గురి నేను పొందేసుకుంటానులే అని అనుకుంటూ ఉంటాం. కానీ అది పొందుకోలేనప్పుడు, దాన్ని చూడలేనప్పుడు, దాన్ని చేరుకోలేనప్పుడు మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ ఎదురవుతూనే ఉంటుంది. కృంగిపోతారు, బలహీనపడిపోతూ ఉంటారు. వారి జీవితాల్లో ఏం చేయాలో అర్థం కాని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అన్న, అయ్యగారు, మేము మా జీవితాల్లో చిన్నప్పటి నుంచి ఏదో సాధిద్దాం అనుకుంటాం, కొన్ని వాటిని ఇష్టపడుతూ ఉంటాం, కానీ అవే మా జీవితాల్లో దూరం అయిపోతాయండి. అవే మా జీవితాలకి దగ్గర కావండి. వాటిని మా జీవితాల్లో మేము పొందుకోలేకపోతున్నాం. ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు అవి నీకు దూరం అయిపోతున్నాయి అని అంటే, నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నావా? దేవుడు దయచేస్తాడులే. దేవుడు ఏమంటాడంటే, యాకోబు, భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీకు సహాయకుడును నేనే అంటాడు. యాకోబు అనగా ఇశ్రాయేలు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, వాగ్దానము దేవుడు మనకు చేస్తున్నాడు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు నిన్ను విమోచించాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ చేయి పట్టుకుని ఉన్నాడు, నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ ఆలోచన మార్చుకొని, నీ ఆలోచన దేవునికి అప్పగించి ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, ఖచ్చితంగా నీ ఆశను దేవుడు సఫలీకృతం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం లోకం మీద పెట్టుకున్నంత ఆశ, మనుషుల మీద పెట్టుకున్నంత ఆశ మనం దేవుని మీద పెట్టుకోలేకపోతూ ఉంటాం, దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉంటాం. ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే, కింద వచ్చిన భాగంలో ఆయన అంటాడు, ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును సృజించినటువంటి వాడు ఆయన. తర్వాత మనిషిని కూడా చాలా గొప్పగా, అద్భుతంగా దేవుడు సృష్టించాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! మరి ఇంత సృష్టించిన వాడిని, ఈ సృష్టి అంతటికి కారకుడైనటువంటి వాడిని మనం జ్ఞాపకం పెట్టుకోకుండా, మనం మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ లోకం మీద ఆశలు పెట్టుకొని
మనమంతా మన మీద మనం డిపెండ్ అయిపోతే, లేదంటే ఈ లోకం మీద మనం డిపెండ్ అయిపోతే, మన ఆశలు మన కోరికలు సఫలీకృతం కానప్పుడు ఈరోజు చాలామంది డిస్కరేజ్మెంట్ అవుతూ ఉన్నారు, నిరాశలో పోతూ ఉన్నారు. నా ప్రియ తమ్ముడు చెల్లి, నేను చెప్తున్నాను ఒక మాట, దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకు. ఆయన అన్నాడు, ఎవడైతే వాడు ధన్యుడంటండి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యత వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని ఏం దేవుడో ఏం లోకమో, పొద్దాక ఏం జీవిస్తావురా దేవుడు దేవుడు అనుకుంటా అంటే నువ్వు ఎలా ధన్యుడు అవుతావు? నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడింది? నీ కుటుంబంలోకి ఆ ధన్యత ఎలా వస్తుంది? యాకోబు దేవుడు నీకు సహాయకుడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదో. నీ పరిస్థితులు ఏవైనా నువ్వు భయపడబాక. నీ ముందున్నటువంటి పరిస్థితి ఏదైనా ధైర్యంగా ముందుకు కొనసాగిపో. నీకు ఆ గుండె నిబ్బరాన్ని దేవుడే ఇస్తాడు, ఆ మనోధైర్యాన్ని దేవుడే ఇస్తాడు. అయ్యా నాకు మనోధైర్యం లేదయ్యా, నేను కృంగిపోతున్నానయ్యా అని దేవుణ్ణి నీ సహాయంగా పెట్టుకొని, దేవుడా నీవే నాతో ఉండి నన్ను నడిపించు ప్రభువా, నీవు యాకోబు దేవుడు ప్రభువా, నన్ను విమోచించిన వాడు అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడా? ఈరోజు మనం ప్రార్థన చేయలేం. అందుకనే వాగ్దానాలు మన సొంతం కావట్లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఎవడైతే యాకోబు దేవుని సహాయం కోరుకొని వాడు దేవుని మీద ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడు అవుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, నీ వివాహ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ దాంపత్య జీవితంలో దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ ధన్యతను నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే గల కారణం దేవుని మీద ఆశ పెట్టుకోవట్లా. కానీ ఉదయకాల సమయం దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతకాలి. కాబట్టి అలా బ్రతుకుదాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడావయ్యా. అయా అనారోగ్యంగా ఉన్న నీ బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినమంతా మా ప్రయాణాలు రాకపోకలు మీ సహాయం దయచేయండి ప్రభా. ఎంతో అలసిపోతున్నటువంటి ఈ దేహాలకు మీరు అలసట తీరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్యను మీరు ఇంకా విస్తరింపచేయండి. మా ప్రియులందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ వైపు చూస్తూ నీ మీద ఆశ పెట్టుకుని బ్రతికే భాగ్యం వారందరికీ నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆమెన్.